నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. బిఎన్బి టీవీ, నేను మీ మిత్రుడు జేకే. మిత్రులారా, దయచేసి గమనించండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదా చూడండి. మీకు తెలిసిన 10 మందికి మీరు షేర్ చేసుకోండి, వాళ్ళని లైక్ ఇవ్వమనండి. మీరు కూడా మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి. ఈరోజు ముఖ్య అంశాలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి శైలజానాథ్ చేరారు. గతంలో మంత్రిగా కూడా చేశారు. రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ఆ టైంలో ఆయన మంత్రివర్గంలో మంత్రిగా కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి ఈయనకి కీలక పదవిని కట్టబెడుతున్నారు వైసీపీలో అని ఒక చర్చ జరుగుతున్నట్టుగా, లేకపోతే అదే నిజమైతే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా వెల్లడి అవుతుంది. అయితే మేము ప్రజల తరపున పోరాడతాం, కూటమి ప్రభుత్వాన్ని ఎండగడతాం, ప్రజాశక్తి అంటే ఏంటో చూపిస్తాం అంటూ పార్టీలో మేము ఏం చేశామో ఏం చేయబోతున్నామో చెప్తాం. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోవచ్చు, కానీ పబ్లిక్లో ప్రతిపక్షం ఉంది. పార్టీ పైన, కూటమి పార్టీపై వ్యతిరేకత ప్రజల్లో వచ్చింది ఈవేళ అని చెప్పి చెప్తున్నారు. ఈవేళ ప్రజలకి ఇచ్చిన ఇళ్ల పట్టాలను రద్దు చేస్తామని చెప్పడం, అవి సరి అయినా లేవని, ఒకే ఇంటి పేరుకి సంబంధించిన వ్యక్తులకి 2 ఉండడం, కారు ఉన్న వాళ్ళకి, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చేసిన వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు రద్దు చేస్తున్నాం, కేవలం 15 రోజుల్లోనే రద్దు చేస్తాం అని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రకటించిందని చెప్పి అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ ప్రకటించారని చెప్పి కలెక్టరేట్లో మీ పట్టాలను తీసుకొచ్చి నమోదు చేసుకోవాలి అని. గతంలో మేము చాలామందికి రిజిస్ట్రేషన్లు కూడా చేయలేదని, మేము ఇచ్చిన పట్టాలు సరికావని చెప్పడం కరెక్ట్ కాదు అంటున్నాడు శైలజానాథ్. అసలు సూపర్ 6 పేరు చెప్పుకొని సూపర్ విజయాన్ని చేకూర్చుకున్న చంద్రబాబు నాయుడు ఈవేళ సూపర్ 6లో మొదటిది ఏపీ టైటిల్ రిజిస్ట్రేషన్ అన్నారు, దాన్ని రద్దు చేశామన్నారు. 2 ఉద్యోగాలు అన్నారు, దాన్ని సంతకం పెట్టేశామన్నారు. ఎక్కడ ఉద్యోగాలు ఇవాళ వరకు ఇవ్వలేదు. మేము 1600 చిల్లర మేము ఉద్యోగాలు ఇచ్చామని మమ్మల్ని ఎద్దేవా చేశారు మీరు. ఆ రోజున అమ్మఒడి మేము వేస్తే తల్లి దీవెన అన్నారు, ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు. ఈ రోజుకు మీరు ప్రభుత్వం వచ్చి జూన్ నెలలో వచ్చింది, ఇప్పటి వరకు కూడా మీరు తల్లి దీవెన లేదు, ఏమీ లేదు. ఎప్పుడు ఇస్తారంటే మీరు ఇంకా ఆంక్షలు పెడుతున్నారు. ఇంతకుముందు ఆంక్షలు లేవు, కారు ఉన్న వాళ్ళకి లేవు, ఏదున్నా సరే రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఉండాలి, కారు ఉన్న వాళ్ళకి లేవు, లేదంటే తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళకి లేదు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చేసిన వాళ్ళకి లేవు. ఇలాగా అది కాక 75% విద్యార్థి అటెండెన్స్ ఉండాలి అని అనేకమైన రూళ్ళు పెడుతున్నారు. చల్లకొచ్చి ముంత దాచినట్టుగా డబ్బులు ఇవ్వలేమన్నప్పుడు, పథకాలు ఓడిపోయామని చెప్పి చేతకానప్పుడు ఎందుకు వంకలో సూపర్ 6 అని సూపర్ విజయాన్ని చేకూర్చుకున్నారు. అసలు నువ్వు ఊహించావా నువ్వు గెలుస్తావని? మేమే ఊహించలేదు మేము ఓడిపోతామని అని శైలజానాథ్ తనదైన శైలిలో తను చెప్తున్నారు. ఇదే కానీ నిజంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటదేమో అన్నట్టుగా శైలజానాథ్
చెప్పే ఒక ఘాటైన విమర్శలు. బస్సులు ఇస్తా అన్నావు లేడీస్కి, బస్సులు ఇవ్వలేదు. 18 సంవత్సరాలు వయసు వచ్చింది దాటిన వాళ్ళకి, ఆడపిల్లలకి 1500 రూపాయలు వేస్తా అన్నావు, ఇవన్నీ ఇవ్వలేదు. అసలు నువ్వేం చేశావు? మమ్మల్ని విమర్శించే నీకు ఎక్కడుంది? మా జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు కెమెరాలు పెట్టావు, 8 కెమెరాలు. మా ఆఫీసుకు ఇల్లు, మా ఆఫీసులో ఏం జరుగుతుంది, ఎవరు వస్తున్నారు ఏంటి అనే దాని గురించి మీరు ఇలా కెమెరాలు పెట్టి మమ్మల్ని పరీక్షలు చేస్తున్నారు. గతంలో జరిగిన అనేక విషయాలు జరిగినాయి అని చెప్పి, ఫైరింగ్ జరిగింది, అది జరిగింది, ఇది జరిగిందని, అగ్ని ప్రమాదాలు జరిగినాయి అని మా మీద మీరు లేనిపోయిన అవాంతరాలు వేస్తున్నారు, అపండాలు వేస్తున్నారు, అబండాలు. మేమంటే ఏంటో చూపిస్తాం, సంవత్సరం గడుస్తుంది మీరు వచ్చి దగ్గర, మీరు అంటే ఏంటో చూపిస్తామని చెప్పి శైలజనాథ్ తనదైన శైలిలో మాట్లాడుతున్నారు. మరి ఇవన్నీ నిజమా అబద్ధమా అనేది మీ విలువైన అభిప్రాయాల్లో కామెంట్ రూపంలో తెలియచేయండి. 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. తప్పకుండా లైక్ ఇస్తే మాకు మరింత ప్రోత్సాహంగా ఉంటుంది. నల్లధనం 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 నల్లధనాన్ని తెల్లధనం చేస్తాం. ఇన్కమ్ ట్యాక్స్లు ఇవన్నీ ఏంటి, స్విస్ బ్యాంకుల నుండి డబ్బులు తెచ్చి ఒక్కొక్కరి అకౌంట్లో 15,000 రూపాయలు వేస్తామని చెప్పి అధికారంలోకి 3వసారి వచ్చిన మనం ప్రీతమ ప్రధాన మంత్రి గారైన మోడీ గారు ఇప్పుడు గత సంవత్సరములో 2 లక్షల కోట్ల పైన రిజిస్ట్రేషన్లు తాలూకా జిఎస్టీలు నమోదు కాలేదు. దరిదాపుగా 70-80 వేలు రిజిస్ట్రేషన్లు జరిగితే దాని తాలూకా నమోదులు అవ్వలేదు. కొంతమందిని మేము అరెస్ట్ చేశాం. రవితి మెతకనైతే గుర్రం 3 కాళ్ళ మీద గెంతుతాడు. రవితి అంటే రథాన్ని నడిపేవాడు, వాడు చేత కాకపోతే గుర్రం అంట 3 కాళ్ళ మీద గెంతుద్దంట. గత సంవత్సరం 23-24లో జరిగింది తప్పు అన్నావు. ఈ సంవత్సరం 1,80,000 రూపాయలు, 1,80,000 కోట్ల రూపాయలు జిఎస్టీ తగ్గింది. దీనికి కేంద్రం ఆడిట్ జరిగినప్పుడు మాత్రమే మీకు బయటపడుతున్నాయి. మరి గత సంవత్సరంలో 30,000 కోట్లు దరిదాపుగా రికవరీ చేశారు. దరిదాపుగా ఒక 2,000 మందిని అరెస్ట్ చేశామంటున్నారు. మరి ఈ సంవత్సరం సవరించుకోవాలి కదా, ఈ సంవత్సరం కూడా సవరించుకోకుండా అదే తరహాలో రాష్ట్రాలకు రావాల్సిన సొమ్ముని హరాయించేస్తున్నారు అంటూ రాష్ట్రాలు సంబంధించిన వ్యక్తులు, అక్కడ కాంగ్రెసు ప్రధానమైన వ్యక్తి ఆయన రాహుల్ గాంధీ తనదైన శైలిలో ప్రెస్ మీట్లు పెట్టి వాయించేస్తున్నారు. జిఎస్టీలు జిఎస్టీ అంటే ఎందుకు పెట్టారు? జిఎస్టీ పూర్తిగా రద్దు చేసేయండి. అంతేగాని జిఎస్టీలో ఇలా మోసాలు జరగడానికి మీ వాటాలు ఎంత, మీరు ఎక్కడ, మీ వాటా ఏ స్థాయిలో ఉన్నారు, మీ వాటాలు చెప్పండి. ప్రజలను మోసం చేస్తున్నారు. జిఎస్టీ ప్రజల దగ్గర వసూలు చేసి అవి మీ సొంత ఖర్చులకి, మీ సొంత లావాదేవీలకు వాడుకుంటున్నారు. కానీ జిఎస్టీ ప్రజలకు నుండి స్టేట్లకి వెళ్ళట్లేదు. స్టేట్లు అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఇదే కావచ్చు అని మీ కూటమి ప్రభుత్వాలు గుడ్డిగా మిమ్మల్ని నమ్మినంత కాలం మీరు ఇంతే అని రాహుల్ గాంధీ తనదైన శైలిలో వెళ్తున్నాడు. మరి ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది రాహుల్ గాంధీ మాటలు నమ్మొచ్చా? నిజంగా కేంద్రం దగ్గర జరిగిందా ఈ తప్పులు? రికవరీ చేసిందా జిఎస్టీ? మరి ఇవన్నీ కూడా నిజము నిగ్గు తేలాల్సిన విషయం. మరి ఏ కోర్టు, సుప్రీంకోర్టు మరి అన్ని విషయాల్లో దూరుతుంది కాబట్టి మరి ఈ జిఎస్టీ విషయంలో కూడా దూరుద్దో, మరి ఎవరన్నా పిల్లేసి మరి ఈ విషయాన్ని తేలుస్తారో మరి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. దయచేసి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు జరిగిన నష్టాన్ని మీరు
10 మందికి తెలియజేస్తే మేము మరిన్ని వార్తలు మేము చెప్పగలుగుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. థ్యాంక్ యూ.